రిజిస్ట్రేషన్ అయిపోయింది. కోర్టు తీర్పు దువ్వాడ వాణి గారికి అనుకూలంగా వచ్చింది. రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మీరు ఇంట్లోకి వెళ్ళారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి వాణి గారు అక్కడికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి సీన్ అంతా మొత్తం చూసింది. నిచ్చెన లాగేయచ్చు, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు, తలుపులు బద్దలు కొట్టనివ్వకపోవచ్చు, కానీ ఈ ఇంటిని స్వాధీనం చేసుకునేంత వరకు, ఈ ఇంట్లో నేను ఉండేంత వరకు నా ఊపిరి పోతున్నా కూడా కదలను అని చెప్పి దువ్వాడ వాణి గారు మాత్రమే కాకుండా పిల్లలు కూడా అంటున్నారు మాధురి గారు. అవునండి, అది శ్రీనివాస్ గారి ప్రాపర్టీ అయితే ఇప్పుడు అది శ్రీనివాస్ గారి ప్రాపర్టీ కాదు. శ్రీనివాస్ గారి కంటూ ప్రాపర్టీ వెంకటేశ్వర కాలనీలో ఉంది కాబట్టి ఆ ఇంటి కోసం ఆమె ఫైట్ చేసుకుని ఆమె రైట్స్ ని లీగల్ గా తెచ్చుకొని అతను ఆమె కలిసి అక్కడ ఉంటారో ఏం చేస్తారని లీగల్ గా ఆమె ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది శ్రీనివాస్ గారి ఆస్తి కానప్పుడు ఈ ఇంటికి వచ్చే రైట్ ఆమె లేదు కదా. మాకు ఇవ్వాల్సిన డబ్బులకి మాకు శ్రీనివాస్ గారు ఈ హౌస్ ని అమ్మేశారు కాబట్టి ఇప్పుడు సర్వ హక్కులు మాకున్నాయి కాబట్టి ఈ ఇంటి మీద రైట్స్ మాకున్నాయి. సో ఇంటి మీద లీగల్ రైట్స్ ఆమెకి ఏమి కూడా లేవు. శ్రీనివాస్ గారికి రైట్స్ లేనప్పుడు వానికి ఎక్కడి నుంచి వస్తాయి రైట్స్? ఈ ఇంటి మీద శ్రీనివాస్ గారికి కూడా రైట్స్ లేవు. సో శ్రీనివాస్ గారికి లేని రైట్స్ దువ్వాడ వానికి ఎలా వస్తాయి రైట్స్? సో అది అంటే మాట్లాడేంత ఈజీ కాదు లీగల్ గా వెళ్ళడం. ఇది లీగల్ గా మేము కొనుక్కున్నాము, అఫీషియల్ గా మేము కొనుక్కున్నాము, మేము డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో నా ప్రాపర్టీ ఇది, నా ప్రాపర్టీలోకి ఎవరికి వచ్చే రైట్ ఆమెకి కాదు, ఎవరికి కూడా రైట్ లేదు. కొన్ని రోజుల నుంచి నేను దువ్వాడ శ్రీనివాస్ కి ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చాను, క్యాంపెయినింగ్ కోసం డబ్బులు ఇచ్చాను, ఆర్థికంగా లోటు ఉంటే నేను ఆదుకున్నానని చెప్పి మాధురి చెప్తున్నారు. కానీ ఆమెకు 2 కోట్ల రూపాయలు ఇచ్చే సీన్ లేదు, ఆమె చెప్పుకున్నంతగా ఆమె దగ్గర అసలు లేదు అని చెప్పి వాణి గారు పదే పదే చెప్తున్నారు. నిజంగా ఆమె అంటున్నారని కాదు, నిజంగా దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 కోట్ల రూపాయల అప్పు మీరు ఇచ్చారా, లేకపోతే ఈ ఎపిసోడ్ లో ఆ 2 కోట్ల రూపాయల అప్పు ఎపిసోడ్ ని ముందు మార్చి ఫైనాన్షియల్ మ్యాటర్ సెటిల్ చేసుకుంటున్నారా? ఏమండి, అప్పు ఇవ్వకున్నా అంతటి పరపతున్న వ్యక్తి నాకు డబ్బులు ఒక అమ్మాయి ఇచ్చిందని ఎవరైనా చెప్పుకుంటారా? అప్పు ఇవ్వకున్నా అసలు ఎవరైనా అలా చెప్పుకుంటారా? అంతటి పెద్ద వ్యక్తి నాకు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చిందని సహాయం చేసిందని అప్పు ఇవ్వకున్నా ఎవరైనా చెప్పుకుంటారా? ఒక స్టెప్ దిగి అతను చెప్పుకున్నారే ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని. సో అప్పు ఇవ్వకున్నా చెప్పుకుంటారా? 2 కోట్లు ఎంత మాట అండి? 2 కోట్లకి లేదని చెప్పి నాకు టెక్కల్లో ఇల్లు ఉన్నాయి, పదే చెప్తున్నాను, వైజాగ్ లో ఇల్లు ఉన్నాయి, శ్రీకాకుళంలో ఆస్తులు ఉన్నాయి, బంక్ ఉంది, వ్యాపారం ఉంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేశాను, నేను జిఎస్టీ కూడా అఫీషియల్ గా కడుతున్నాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా అఫీషియల్ గా వేస్తున్నాను, నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని అఫీషియల్ గానే ఉన్నాయి. సో ఇచ్చే స్థితి లేదని ఆమె అంటే ఎలా అయిపోతుంది? తీసుకున్న వ్యక్తి కదా చెప్పాలి నాకు ఇచ్చారో ఇవ్వలేదని. నేను ఏ వ్యక్తికి డబ్బులు ఇచ్చానో ఆ వ్యక్తి తీసుకున్నారు కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మీరు మీ ప్రాపర్టీ లిస్టులు, మీ స్టేటస్ లిస్టులు, మీ ఇన్కమ్ సోర్స్లు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. కానీ ఆమె డబ్బుల కోసమే దువ్వాడ శ్రీనివాస్ ని ట్రాప్ చేసింది. రేపో ఎల్లుండో ఆమె అసలు రంగు బయటపడిపోతుంది, దువ్వాడ శ్రీనివాస్ కున్న మైకం కూడా తెలిసిపోతుంది, అప్పుడు తెలుస్తుంది అని అంటుంది వాణి గారు. డబ్బుల కోసం ట్రాప్ చేయడానికి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి 6 కోట్లు ఇల్లును వదిలేసి ఒక 20 కోట్లు విలువ గల పర్లాకిమిడిలో ఒక ప్రాపర్టీని ఆమెకి ఇచ్చేసి ఏమీ లేకున్నా వచ్చారే. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి మేము హెల్ప్ చేసినప్పుడు ఎవరిని ట్రాప్ చేశారు, ఎవరికి హెల్ప్ చేశారు, ఎవరిని ఏం ఎక్స్పెక్ట్ చేశారని క్లియర్ గా ప్రజలు కూడా అర్థం అవుతోంది కదా విజయ్ గారు. శ్రీనివాస్ గారు అనే వ్యక్తి తను చాలా కష్టంతో ఒక 6 కోట్లు పెట్టి నిర్మించుకునే ఇంటిని వాళ్ళకి వదిలేసి పర్లాకిమిడిలో ఒక 20 కోట్లు విలువ ఆస్తిని ఆమెకు వదిలేసి చేతిలో రూపాయి లేకుండా బయటకు వచ్చారు ఆ వ్యక్తి. వచ్చినప్పుడు మేము పార్వతీస్వాంకులు మేము అందరం కలిపి హెల్ప్ చేసి అతనికి నిలబెడితే మేము ఆస్తి కోసం ట్రాప్ చేసిన వాళ్ళు ఎలా అవుతాం? మేము హెల్ప్ చేసిన వాళ్ళం అయ్యామా, ట్రాప్ చేసిన వాళ్ళం అయ్యామా? ట్రాప్ చేయాల్సిన అవసరం మాకేముంది?